జియో ట్యాగ్ నెంబర్ ఉన్న ప్రతి మగ్గంపై పనిచేస్తున్న చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ అన్నారు. చేనేత రుణమాఫీలో నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్గొండ జిల్లా విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల మగ్గాలకు జియో ట్యాగ్ నెంబరు వేశారని, ప్రతి నెంబర్పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేనేత భరోసా, చేనేత కార్మికుడికి 18,000, అనుబంధ వృత్తులు చేసే కార్మికులకు 6,000 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రుణమాఫీలో 1,00,000కు పైగా రుణమున్న చేనేత కార్మికుడిని పైన ఉన్న డబ్బులు కడితేనే రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు అంటున్నారని, ఇది సరైనది కాదని అన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి చేనేత కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రంగులు, రసాయనాలు, జరీలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు స్టాండ్ మగ్గాలు ఇవ్వాలని అన్నారు. తక్షణమే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన పేద చేనేత కార్మికులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కర్నాటి వెంకటేశం, గంజి నాగరాజు, కర్నాటి శ్రీరంగం, గడ్డం దశరథ, రాపోలు వెంకన్న, మిరియాల శ్రీవాణి, ఏలె శ్రీనివాస్, గంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పౌరులు కార్మికులు రుణమాఫీ చేయాలి, ప్రకటించాలి. అయిను మొత్తం రుణమాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలు, సబ్సిడీదారు కొత్త రుణాలు ఇవ్వాలి. ఇవాళ చేనేత కార్మికునికి స్టాండ్ ముగ్గాలు, ఇవాళ ప్రతి చేనేత కార్మికునికి ఉచితంగా ప్రభుత్వే స్టాండ్ ముగ్గాలు ఇవ్వాలి. స్టాండ్ ముగ్గాలు ఇస్తే గుడ్డ ముగ్గాల వల్ల నొప్పులు రావడం చేయడం జరుగుతుంది. ఇక స్టాండ్ ముగ్గాలు ఇస్తే చాలా ఉపయోగపడుతుంది. స్టాండ్ ముగ్గాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇవాళ బడ్జెట్ కూడా తగిన బడ్జెట్ కేటాయించి ప్రతి చేనేత కార్మికునికి ఇవాళ మహాలక్ష్మి పథకం కింద కనీసంగా 18,000, 6,000, 24,000 వేస్తూ ఉంటారు. అది అందరికీ ఇవ్వాలి. నిబంధన లేకుండా అందరికీ చేనేత చేసిన అందరికీ ఇవ్వాలని కూడా, తక్షణం ఇవ్వాలని కూడా మేము గతంలో ప్రభుత్వం తాత్కాలిక చేస్తుంది. తక్షణం మహాలక్ష్మి పథకం అందరికీ వర్తింపజేయాలి. ప్రతి జియో ట్యాగ్ చేసిన కార్మికులు అందరికీ వర్తింప తక్షణం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో తగిన పోరాటాలు చేసి, తగిన ఉద్యమాలు చేస్తే కూడా ఈ ప్లాన్ చేసి జిల్లా లెవెల్ కానీ రాష్ట్ర లెవెల్ ఉద్యమాలు చేసి ప్రభుత్వం విత్తి తెస్తామని కూడా కార్మికులు నిర్ణయం చేస్తారు.